రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కరోనా నివారణ చర్యలపై ఎస్ఐ రవి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ సూచించారు. నివారణ చర్యలపై పలు సూచనలు చేశారు. కరోనా నిబంధనలను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, మాస్క్ లేకుండా బయటకు వస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. లాక్డౌన్ విధించుకొని మళ్ళీ మన ఎవరి వాళ్ళ పరిమితమై రోడ్లని ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎంత భయానకంగా ఉంటుంది, ఇంత మనం అందరం అనుభవించలేం కదా. సో మళ్ళీ అంత అక్కడ అవేర్నెస్ పెట్టినాక వాళ్ళందరికీ 1000 రూపాయలు ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ సో ఆ 1000 రూపాయలు ఫైన్ కట్టే బదులు కరోనా నడపెట్టడానికి ముస్తాబాద్ మండల ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి. గత సంవత్సర కాలంగా కరోనాతోటి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులకు గురైనారు. సో అటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ప్రజలందరూ విధిగా మాస్కులు ధరిస్తూ సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ని పాటిస్తూ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదు అంటే మళ్ళీ కరోనా కేసులు విపరీతంగా పెరిగి అందరూ విధిగా మాస్కులు ధరించుకోవాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఎవరైతే పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ ధరించకుండా సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ పాటించకుండా ఉన్నట్లయితే వారిపై తగిన జరిమానా విధించడం, రానున్న రోజులలో తగిన జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి, దయచేసి ఇంతకు ముందు రోజులలోనైతే ఎలాగైతే మనం కరోనాను కట్టడి చేసినామో అదేవిధంగా అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ విధిగా మాస్క్ ధరిస్తూ పబ్లిక్ ప్లేసుల్లో సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ శానిటైజర్లు వాడుతూ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని కరోనా మహమ్మారి నుండి మళ్ళీ మనల్ని మనం కాపాడుకోవడానికి సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం.